చైతన్య టాలీవుడ్ పౌరుషం ఇంతేనా? సినీ పరిశ్రమ ఏపీలో లేదు. కానీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎంతగా వేధించిందో చూస్తే టాలీవుడ్లో భాగం అనుకునే ఎవరికైనా పళ్ళు పటపట కొరకాలనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి దేశ రెండో అత్యున్నత పురస్కారం అందుకున్నారు. కానీ మెగాస్టార్ విషయంలో జగన్ రెడ్డి వ్యవహరించిన విధానం చూస్తే మండిపోకుండా ఉంటుందా? ఒక్క చిరంజీవినే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్, ఇండియన్ సూపర్ స్టార్గా ఎదుగుతున్న మహేష్ బాబు లాంటి వారినే వేధించారు. టికెట్ రేట్లు 10 రూపాయలుగా డిసైడ్ చేసి పెంచాలంటే తమకు లొంగాలన్నట్లుగా చేసిన రాజకీయం ఆత్మగౌరవాన్ని మరింత దెబ్బతీసింది. మరి ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడేం చేస్తున్నారు? అరాకొర ట్వీట్లతో సపోర్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ పౌరుషం ఇదేనా? వైసీపీ ప్రభుత్వ వేధింపులు టాలీవుడ్కు గుర్తులేవా? టాలీవుడ్ను లొంగదీసుకోవడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల ఒక్క పవన్ మాత్రమే కాదు, మిగతా హీరోలు ఇబ్బందులు పడ్డారు. శ్యామ్ సింగరాయ్ విడుదల సమయంలో నానిని వైసీపీ టార్గెట్ చేసింది. భీమ్లా నాయక్ విడుదల సమయంలో జగన్ ప్రభుత్వ విధానాలతో నిర్మాత నాగవంశీని ఎంత వేదనకు గురి చేశారో అందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయంటే చాలు జగన్మోహన్ రెడ్డి కోపం నశాలానికి అంటుకుంటుంది. ఆయన ఎలా ప్రవర్తిస్తారో, ఎలాంటి జీవోలు ఇస్తారో కూడా ఆయన సలహాదారులు ఆయనకు వివరించారు. పవన్ నిర్మాతలే కాదు, పైకి చెప్పకుండా మిగతా నిర్మాతలు అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇవాళ టాయిలెట్కి వెళ్ళాలంటే 20 రూపాయలు తీసుకుంటున్నారు. యూరిన్ పాస్ చేయడానికి 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అటువంటిది ఓ థియేటర్లో సినిమా చూడడానికి 10 రూపీస్ సినిమా టికెట్ ప్రైజ్ పెడితే ఇండస్ట్రీ బ్రతుకుతుందా? ఇండస్ట్రీలోని వారు బ్రతుకుతారా? ఆలోచన చేయాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులను థియేటర్ల చుట్టూ తిప్పించి డ్యూటీలు చేయించిన దృశ్యాలు టాలీవుడ్ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. తెలుగు చిత్రసీమ విషయంలో జగన్ ప్రభుత్వం అవలంబించిన విధానాలు, టికెట్ రేట్స్ విషయంలో తీసుకువచ్చిన పాలసీలు, హీరోలను అమరావతి ఆహ్వానించి అక్కడ వ్యవహరించిన తీరుతెన్నులు టాలీవుడ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. జగన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన అధికారంతో తన ముందు రీల్ హీరోలు బచ్చాలని అనిపించడానికి కుట్ర చేసి మరీ పరువు తీశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన స్థాపించిన జనసేన పార్టీకి, ఆ పార్టీ ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతుగా కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు. ఈ జాబితాలోకి అల్లు అర్జున్ కూడా చేరారు. అయితే అల్లు అర్జున్ 2 పడవలపైన ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది. చిరంజీవి వీడియో విడుదల చేశారు. చిరు వీడియో కంటే ముందు పిఠాపురం వెళ్ళి ప్రచారం చేశారు. మెగా కుటుంబంలోని యువ హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్ లాంటి వారు. పవన్ వెంట కొరియోగ్రాఫర్గా జానీ, సీనియర్ నటుడు పృథ్వీ, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ సీను, రైజింగ్ రాజు ఇలాంటి వాళ్ళందరూ తమ వంతు సాయం పవన్కి అందిస్తున్నారు. మెగా రాజకీయాల్లో అతిపెద్ద యుద్ధం ఎదుర్కోబోతున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన కోరుకున్నది సాధించాలని, వాగ్దానాలు నిలబెట్టుకోవాలని చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యుడిగా ఆకాంక్షిస్తున్నట్టు నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు. ఇప్పుడు జనానికి నువ్వు కావాలి అని శరత్ బాబు చెప్పే మాటను ఆయన యువ హీరో రాజ్ తరుణ్ కోట్ చేసి ట్వీట్ చేశారు. యువ హీరో తేజ సజ్జా కూడా సపోర్ట్ చేశారు. ఇది సరిపోదు, తిరగబడాల్సిందే. 4 హీరోలు ట్వీట్ చేయడం వల్ల టాలీవుడ్ ధైర్యంగా ముందుకు వచ్చినట్లు కాదు, అంతకు మించి రావాల్సి ఉంది. ఇప్పుడు భయపడితే తర్వాత వచ్చేవాళ్ళు కనీస విలువ కూడా ఇవ్వరు. ఇండస్ట్రీ మరో మలయాళ ఇండస్ట్రీ లాగా మిగిలిపోతుంది. తమ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు టాలీవుడ్పై ఉంది. తమకు గౌరవం ఇచ్చేవారికి మద్దతు ఇవ్వకపోతే ఇక ఎప్పటికీ ఆ గౌరవం లభించే అవకాశం ఉండదు. ఆత్మగౌరవం కాపాడుకోలేని జన్మ వ్యర్థం. మరోసారి జగన్ గెలిస్తే అనే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గెలిచినా ఇప్పుడు చేసిన దానికంటే ఎక్కువ నష్టం చేయలేడు. ఎందుకంటే 10 రూపాయల కంటే ఇంకా తగ్గించే పరిస్థితి అయితే కనిపించదు. ఏపీలో సినిమాలు ఆపేస్తే నిర్మాతలే కాదు, ప్రభుత్వం కూడా నష్టపోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో యథేచ్ఛగా సినిమాలు ఆడించుకోవచ్చు. హీరోలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. అయితే అగ్ర హీరోలలో 2 కుటుంబాలు, అక్కినేని కుటుంబం, మంచు ఫ్యామిలీ మాత్రం వైఎస్ఆర్సీపీతో అనుబంధ కుటుంబాలుగా వ్యవహరిస్తున్న తీరు తెలిసిందే. అయితే మిగతా వాళ్ళు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది, కానీ రాలేకపోతున్నారు. ఒక్కసారి సినీ పరిశ్రమలోని సూపర్ స్టార్లు, బడా కుటుంబాలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.